హాయ్ ఫ్రెండ్స్. ప్రతిరోజు మన ఛానల్లో రకరకాల ఉద్యోగాల గురించి చూస్తుంటాం కదా. కానీ ఈరోజు మీకోసం అమెజాన్ కంపెనీ నుండి ఒక మైండ్ బ్లోయింగ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. చాలామంది అమెజాన్ అనగానే కస్టమర్ కేర్ అనుకుంటారు. కానీ ఇది కస్టమర్ కేర్ కాదు ఫ్రెండ్స్. ఇది పూర్తిగా నాన్ వాయిస్ బ్యాక్ ఆఫీస్ ఉద్యోగం. అంటే మీరు కస్టమర్లతో ఫోన్లో మాట్లాడాల్సిన పని అస్సలు ఉండదు. ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్ళు, ఫ్రెషర్స్ ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని ఈ జాబ్ చేసుకోవచ్చు. ఓకే. ఈ పోస్ట్ పేరు వచ్చేసి మనకి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్. ఓకే. ఓకే. మనం డిస్క్రిప్షన్ కనుక చూస్తా ఉంటే ఓకే, మనం అసలు మన ఈ జాబ్ యొక్క రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే. అమెజాన్ వెబ్సైట్లో బయర్స్ లేదా సెల్లర్స్ చేసే ప్రతి లావాదేవీ సురక్షితంగా ఉందో లేదో చెక్ చేయాలి. ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఐడెంటిఫై అండ్ ప్రివెంట్ ఫ్రాడ్. ఎవరైనా దొంగ అకౌంట్లు పెట్టినా, అక్రమంగా డబ్బులు రిఫండ్ అడిగినా, ఫేక్ కార్డులు వాడినా ఆ మోసపూరిత పార్ట్నర్స్ కనిపెట్టాలి. ఓకే. అలాగే నిర్ణయాలు తీసుకోవడం. ఏదైనా అకౌంట్లో అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే రూల్స్ బుక్ ప్రకారం ఆ అకౌంట్ని బ్లాక్ చేయడం లేదా హోల్డ్లో పెట్టడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే. కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే అమెజాన్ అంతర్గత సాఫ్ట్వేర్ టూల్స్ ఉపయోగించి అనుమానం ఉన్న అకౌంట్ల హిస్టరీ, ఫోన్ నెంబర్లు, ఐపీ అడ్రస్లు, ట్రాన్సాక్షన్స్ హిస్టరీని క్షుణ్ణంగా పరీక్షించాలి. ఓకే. కొన్నిసార్లు పెద్ద పెద్ద సెల్లర్ అకౌంట్లో మోసాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి క్లిష్టమైన కేసులను ఒక డిటెక్టివ్ లాగా ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేయాలి. ఇదే మన వర్క్ అన్నట్టు ఇందులో. ఓకే. ప్రతిరోజు నిర్దేశించిన సంఖ్యలో కేసులను ఇన్వెస్టిగేషన్ చేయాలన్నమాట. అలాగే నువ్వు తీసుకునే నిర్ణయాలు 100% కరెక్ట్ అయ్యి ఉండాలి. లేదంటే మంచి కస్టమర్ల అకౌంట్లు బ్లాక్ అయ్యే రిస్క్ ఉంది అనమాట. ఓకే. డాక్యుమెంట్ ఫైండింగ్స్. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఆ కేసు ఎందుకు బ్లాక్ చేశావు, అందులో ఏం ఫ్రాడ్ దొరికింది అనే వివరాలను సిస్టంలో నోట్స్ రూపంలో క్లియర్గా డాక్యుమెంట్ చేయాలన్నమాట. ఓకే. ఇది మన జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఓకే. ఓకే. దీనికి విద్యార్హత వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడడం మరియు రాయడం, అలాగే రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా చాలా బాగుండాలన్నమాట. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మస్ట్ అని చెప్తున్నారు. ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎక్సెల్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మరియు బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ వాడటం వచ్చి ఉండాలన్నమాట. ఓకే. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఏంటంటే దీనికి అనలిటికల్ థింకింగ్, బిజినెస్ డేటా లేదా చార్ట్స్ని చూసి సమస్య ఎక్కడుందో త్వరగా క్యాచ్ చేసే నైపుణ్యం ఉండాలంట మనకి. అలాగే ఈ కామర్స్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ లేదా ఈ కామర్స్ సైట్లు ఎలా పనిచేస్తాయో బేసిక్ ఐడియా ఉండడం మంచిది. ఓకే. నెగోషియేషన్ స్కిల్స్. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలగాలంట. ఓకే. ఆ తర్వాత షిఫ్ట్స్ అండ్ వర్క్ ఎన్వైరాన్మెంట్ వచ్చేసి మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. 24/7 మీకు మార్నింగ్, ఈవినింగ్ లేదా నైట్ షిఫ్ట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి కొన్ని నెలలకు షిఫ్ట్ మారుతూ ఉంటుందంట. వారానికి 5 రోజులు పని చేయాలి. వారానికి ఖచ్చితంగా 40 గంటలు, అంటే రోజుకి మినిమం 8 గంటల నుంచి 8 గంటల చొప్పున 5 రోజులు వర్క్ చేయాలని చెప్తున్నారు. మిగిలిన 2 రోజులు రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటుంది. సో మనం ఇలా చూసుకోవచ్చు. పక్కన రిలేటెడ్ జాబ్స్ కూడా మనం చూస్తున్నాం. బ్రాండ్ స్పెషలిస్ట్ ఇటాలియన్ అని చెప్పేసి ఏమన్నా కంట్రీ కావాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.